సున్నితంగా చెప్తా ఉన్నారు. కొన్ని గట్టిగా ఉంటాయి కొన్ని మాటలు, ప్రసంగాలు కూడా కొన్ని గట్టిగా ఉంటాయి ప్రసంగం చేసేటప్పుడు. కొన్ని ప్రసంగాలేమో సున్నితంగా ఉంటాయి, అలా అంటీ అంటున్నట్లుగా. కొన్ని ప్రసంగాలు రాడి కొట్టినట్లా ఉంటాయి. యెషయా గారి ప్రసంగం ఏంటి? మనం అందరం గొర్రెల వలె దారి తప్పిపోయాం, మనలో ప్రతివాడు తనకిష్టమైన దానికి తొలిగిపోయాడు. అందరినీ కలుపుకొని అంటున్నాడు, ఒక్కళ్ళని కాదు. ఇప్పుడు మనం అందరం అంటే ఆయన కూడా అనుకున్నట్ట లేదా? యెషయా కూడా ప్రవక్త, అని పెద్ద ప్రవక్త. యేసుప్రభు వారు కన్యక గర్భంలో పుడతాడని చెప్పిన ప్రవక్త. క్రీస్తు వారు పుట్టక మునిపే యేసుక్రీస్తు వారి గురించి కన్యక గర్భంలో ఆయన జన్మిస్తాడని చెప్పిన ప్రవక్త. ఆయన కూడా ఏమంటున్నాడు? మనం అందరము